ఆయన నీకు మేలు చేసి నీ పితరులందరికంటే నిన్ను విస్తరింపజేయను గాక అని మాట్లాడుతూ వచ్చినాడు మన తండ్రి యేసు ప్రభువారు. ఆయన నీకు మేలు చేసి మాట్లాడుతున్నాడు దేవుడు. నీ పితరులందరికంటే నిన్ను విస్తరింపజేయను అంటే దేవుడు ఏం చెప్పి మాట్లాడుతూ వచ్చినాడంటే ఆయన నీకు గొప్ప మేలు చేస్తూ అంటున్నాడు దేవుడు. ఈరోజు మేలు చేస్తున్నాడా, రేపు మేలు చేస్తున్నాడా, అసలు నాకు మేలు జరుగుతున్నది కదా అని చెప్పేసి భయపడుతూ బాధపడుతున్నాను అనుకుంటున్నామేమో. కానీ యేసుప్రభువారు ఏ విధంగా సెలవిస్తున్నాడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినాడంటే నీకు మేలు చేస్తూ అంటున్నాడు మన తండ్రి యేసుప్రభువారు. అందరికంటే నేను విస్తరింపజేయను కాక నీ పితరులు ఎంతమంది, నీ తాత ముత్తాతలు, నీ తల్లిదండ్రులు ఎంతమంది అయితే ఉంటూ వచ్చినారో వాళ్ళందరికంటే కూడా నేను గొప్ప విస్తరింపజేస్తానని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువారు. విస్తరింపజేయడం అంటే వాళ్ళు కొంతమంది ఉంటూ వచ్చినారు, కానీ వాళ్ళకంటే నేను ఎక్కువగా సంతానాన్ని, ఆస్తిలో, అంతస్తులో, ప్రతి ఒక్క విషయంలో నేను నిన్ను గొప్పగా ఇంకా అంతకంటే ఎక్కువగా విస్తరింపజేసినాను, అంతకంటే నేను నిన్ను గొప్పగా విస్తరింపజేస్తాను బిడ్డ అని వెంటనే భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు కానీ మాట్లాడుతున్నాను మన తండ్రి యేసుప్రభువారు. కాబట్టి నేను గొప్పగా విస్తరింపజేస్తాను. ఇంకెక్కువ ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు, పిల్లలు పట్టేదని అనుకుంటున్నాను, ఎందుకంటే దేవుడు ఇంకా గొప్పగా విస్తరింపజేసి ఎక్కువ మందిగా గొప్ప మందిగా చేస్తానని మాట్లాడుతూ వచ్చిన గొప్ప మన తండ్రి యేసుప్రభువారు. గొప్ప ప్రేమిస్తూ వచ్చిన ఉన్నాడు మన తండ్రి యేసుప్రభువారు నిన్ను.